ప్రతి జాబ్ కానీ, ప్రతి స్టడీ కానీ, నువ్వు చేసే ప్రతి పని నువ్వు మనుషుల మధ్యలోకి వెళ్ళడానికి, మనుషుల మధ్యలోకి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశము. అట్లని రోజు నువ్వు నోరు తెరిచి యేసుక్రీస్తు గురించి చెప్పొద్దు. వెయిట్ చేయి, నీకు ఆపర్చునిటీ అది, అంతే. నువ్వు వెళ్ళి నువ్వు చేయాల్సిన పనిని నమ్మకంగా చేయి, నమ్మకంగా చదువు, నీ శక్తి కొలిగి చదువు. నీకు 100కి 100 మార్కులు వస్తేనే ఘనత అని ఫీల్ అవ్వద్దు, కానీ నువ్వు కష్టపడి చదువు. నువ్వు కష్టపడి చదవడం అంటే నువ్వు ప్రయాసపడాల్సినంతగా 100% ప్రయాసపడు. ఎంత సక్సెస్ అయ్యావో తర్వాత కథ. ఎవరితో పోటీ పెట్టుకోవద్దు, నువ్వు చదవాల్సినంతగా చదువు, ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ థింగ్, నీ చుట్టూ ఉన్న మనుషులు నీలో ఉన్న భక్తిని చూడడానికి లేరు. నీ చుట్టూ ఉన్న మనుషులు నువ్వెంత పరిశుద్ధునివి, పరిశుద్ధురాలు చూడడానికి లేరు. నీ చుట్టూ ఉన్న మనుషులు నువ్వెంత సిన్సియర్గా ఉన్నావు, నీ మాట తీరు ఎలా ఉంది, నీ ఆలోచన విధానం ఎలా ఉంది, నువ్వు ఒక సలహా ఇచ్చేటప్పుడు ఎలాంటి సలహా ఇస్తావు, ఒక దాన్ని ఓర్చుకోవాలన్నప్పుడు, ఒకరిని క్షమించాలన్నప్పుడు నువ్వు ఎలా క్షమించగలుగుతున్నావు, ఎలా ఓర్చుకోగలుగుతున్నావు. నీ చుట్టూ ఉన్న మనుషులు నిత్యము నీ క్యారెక్టర్ను చూస్తూ ఉంటారండి, నీ పని చేసే విధానాన్ని చూస్తూ ఉంటారు, నీ మాట్లాడే విధానాన్ని చూస్తూ ఉంటారు. ఫస్ట్ మనుషులకు నువ్వు కావాలి, నువ్వు నమ్మిన దేవుడు వద్దు. కానీ మనుషులకు నువ్వు అవసరము అన్నట్టుగా అలా ఉండగలిగితే ప్రభుకు స్తోత్రం. ఏదో ఒక సమయం వస్తుంది, నీ ప్రభువును వాళ్ళకు సహాయంగా అందించగలవు. రోజు కుదరదు. పని కట్టుకొని దేవుని గురించి చెప్పడానికి నువ్వు కాలేజీకి వెళ్ళట్లా, పని కట్టుకొని దేవుని గురించి మాట్లాడడానికి జాబ్కి వెళ్ళట్లా, పని కట్టుకొని నువ్వు బిజినెస్ దేవుని గురించి మాట్లాడడానికి కాదు. నీకు ఒక అవకాశం, మనుషుల మధ్యలోకి వెళ్ళడానికి ఒక అవకాశము కదా. మనం మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్ళామనుకోండి, మనం మాట్లాడుతుంటే అడగరా, ఏంటి పర్ఫ్యూమ్ బాగుంది, మంచి స్మెల్, ఏ కంపెనీ అడగరా. నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వెళ్ళావా? పర్ఫ్యూమ్ కంపెనీ నీకేమన్నా పే చేస్తుందా? ఆ కంపెనీ ఎంప్లాయీ అని వాళ్ళు నీతో మాట్లాడుతున్నారా? ఒక ఆపర్చునిటీ వస్తుంది, అంతేగాని ఇదిగో నేను పర్ఫ్యూమ్ కొట్టుకున్నాను, స్మెల్ బాగుంది అని నువ్వు అడగకూడదు. వాళ్ళు కూడా 24 గంటలు నీ పర్ఫ్యూమ్ బాగుంది పర్ఫ్యూమ్ అని వాళ్ళు అన్నారు. బట్ ఒక టైం వస్తుంది, రోజులో ఒక టైం వస్తుంది, వారంలో ఒక టైం వస్తుంది, సంవత్సరంలో నెలకు ఒక అవకాశం వస్తుంది. ఈ మధ్యలో మంచి స్మెల్ వస్తుంది నీ దగ్గర, అది ఏంటి, ఏ పర్ఫ్యూము, ఏ కంపెనీ అడుగుతారు. యేసుక్రీస్తు ఎలా రక్షకుడు ఇతరులను రక్షించడానికి వచ్చాడో, ఆయన నమ్మినటువంటి నీవు కూడా రక్షించేటువంటి రక్షకునివి, రక్షకురాలువు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి.